నమస్కారం. మీ మా ఊరి కథలకు స్వాగతం. మహాకుంభమేళా పార్ట్ 6కు సుస్వాగతం. మా ప్రేక్షక దేవుళ్ళ దీవెనలతో ప్రోత్సాహంతో మహాకుంభమేళా చివరి భాగానికి వచ్చేసాం. అయితే ఈ వీడియోలో మనం కుంభమేళాకి ఎలా వెళ్ళాలి, దానికి తగ్గ సౌకర్యాలు ఎలా ఉంటాయి అన్న విషయాలను తెలుసుకుందాం. జనవరి 13వ తేదీన ప్రారంభమైన కుంభమేళా ఫిబ్రవరి 26వ తేదీ వరకు 45 రోజుల పాటు జరగనుంది. ముందుగా రైలు ప్రయాణం చేసేవారికి ప్రధానంగా గూడూరు, నెల్లూరు, గుత్తి, సికింద్రాబాద్ల నుండి రోజువారీ వారాంతపు రైళ్లు ఉన్నాయి. ప్రతిరోజు సోమవారం మధ్యాహ్నం 3:30 గూడూరు నుండి ప్రయాగకు రామేశ్వరం, అయోధ్య ఎక్స్ప్రెస్ ఉంది. ఈ రైలు మంగళవారం రాత్రి 10:10 ప్రయాగకు చేరుకుంటుంది. ఇదే రైలు విజయవాడకు సోమవారం రోజునే రాత్రి 10 గంటలకు చేరుకుంటుంది. అలాగే గూడూరు నుండి ప్రయాగకు ప్రతిరోజు సోమవారం రాత్రి 7:25 కూడా ఇంకొక రైలు ఉంటుంది. అదే గంగా కావేరి ఎక్స్ప్రెస్. ఈ రైలు విజయవాడ నుండి రాత్రి 11:45 ఉంటుంది. ప్రయాగకి బుధవారం రోజు అర్ధరాత్రి అంటే ఉదయం 1:45 చేరుకుంటుంది. ప్రతి బుధవారం రామేశ్వరం, బనారస్ ట్రైను నెల్లూరు నుండి సాయంత్రం 4 గంటలకు బయలుదేరి విజయవాడ నుండి రాత్రి 8 గంటలకు బయలుదేరి అలాగే ప్రయాగకు గురువారం రోజు రాత్రి 10:10 చేరుకుంటుంది. ప్రతి ఆదివారం కూడా నెల్లూరు నుండి ప్రయాగకు పట్నా ఎక్స్ప్రెస్ ఉంటుంది. ఇది నెల్లూరులో ఆదివారం సాయంత్రం 4 గంటలకు బయలుదేరి విజయవాడలో రాత్రి 7:45 చేరుకొని అలాగే ప్రయాగకి సోమవారం రాత్రి 10:10 చేరుకుంటుంది. మరో రైలు ప్రతి మంగళవారం ఉదయం 4:15 గుత్తి నుండి ఉంటుంది. అదే లక్నో ఎక్స్ప్రెస్. ఈ రైలు బుధవారం రాత్రి 12:35 ప్రయాగకు చేరుకుంటుంది. మరొకటి సికింద్రాబాద్ నుండి ప్రతిరోజు ఉదయం 9:25 ఉంటుంది. అదే దానాపూర్ ఎక్స్ప్రెస్. ఇది మరుసటి రోజు ఉదయం 10 గంటలకు ప్రయాగ చేరుకుంటుంది. ఇక బస్సుల విషయానికి వస్తే సుదీర్ఘ ప్రయాణం కాబట్టి అనేక బస్సులు మారాల్సి వస్తుంది. ఇది చాలా కష్టంతో కూడుకున్న పని కాబట్టి బస్సుల కంటే ట్రైన్ల ద్వారా వెళ్ళటమే మంచిది. అది కాదంటే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారే మహాకుంభమేళా యాత్రకు 2 స్పెషల్ బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా వసతి సదుపాయాలతో సహా. ఒక బస్సు తిరుపతి నుండి వయా ఒంటిమిట్ట, కడప, ఓర్వకల్లు, కర్నూలు, హైదరాబాద్, జబాల్పూర్, చిత్రకూట్, ప్రయాగరాజ్ కుంభమేళా. తిరుగు ప్రయాణం వారణాసి, నాగ్పూర్, ధర్మపురి, తిరుపతి వరకు. ఈ టూర్ 11వ తేదీ నుండి 18వ తేదీ వరకు ఉంటుంది. మరో బస్సు నెల్లూరు నుండి వయా విజయవాడ, రాజమండ్రి, అన్నవరం, విశాఖపట్నం, పూరి, కోనార్క్, భువనేశ్వర్, కటక్, చండీపూర్, గయా, వారణాసి, ప్రయాగరాజ్ కుంభమేళా. తిరుగు ప్రయాణం వయా శ్రీకూర్మం, అరసవెల్లి, నెల్లూరు వరకు. ఈ టూర్ 12వ తేదీ నుండి 19వ తేదీ వరకు ఉంటుంది. అంటే మహాకుంభమేళాతో పాటు మధ్యలో మరికొన్ని పుణ్యక్షేత్రాలని కూడా దర్శించుకునే మహాభాగ్యం ఇది. అంతేకాదు యాత్ర సమయంలో ఎటువంటి ఇబ్బంది ఏర్పడినా స్క్రీన్ మీద కనిపిస్తున్న యాత్రాధామ్ వారి హెల్ప్ లైన్ కి కాల్ చేసి మీ సమస్యను చెప్పొచ్చు. వారు మీకు పరిష్కారం చూపిస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. ఈ యాత్రకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ కోసం ఏపీటీడీసీ వారి వెబ్సైట్ని విజిట్ చేయండి. ఈ విషయం గురించి మీకు ఇదివరకే చెప్పాను. మీరు ఇంకా ఆ వీడియో చూడనట్లయితే పైన కనిపిస్తున్న ఐకార్డ్ పైన క్లిక్ చేయండి. ఇక విమానయానం ద్వారా వెళ్ళేవారు విజయవాడ నుండి అలహాబాద్కు ప్రతిరోజు 6 నుండి 9 ఫ్లైట్ల వరకు ఉన్నాయి. ఇదండి నేను చెప్పిన వాటిలో సమయం కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు, లేదా ఇంకా ఏమైనా విషయాలు మర్చిపోయి ఉంటే క్షమించండి. కానీ ఇదే ఆధారంగా తీసుకోకుండా ఇంకొక 2-3 సార్లు బాగా విచారించుకొని పయనించడం మంచిది. ఇక ప్రయాగ నుండి స్నానఘాట్లకు ఎలా చేరుకోవాలి, వసతి సదుపాయాలు ఎలా ఉంటాయి అన్న విషయాలన్నీ మహాకుంభమేళా పార్ట్ 4లోనే వివరించాను. ఆ వీడియోను కనుక ఇంకా మీరు చూడనట్లయితే వెంటనే పైన కనిపిస్తున్న ఐకార్డ్ పైన క్లిక్ చేసి ఆ వీడియోని చూసేయండి. ఇందోస్ మా ఊరి కథలు ప్రేక్షకులందరికీ మహాకుంభమేళాలో త్రివేణి సంగమంలో స్నానాలు ఆచరించడమే కాకుండా ప్రయాగ సమీప ప్రదేశాలను కూడా దర్శించే మహత్తర భాగ్యం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.